హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుందకి ప్రపోజ్ చేసిన ఆదర్శ్ మరి ముకుంద ఎలా రియాక్ట్ అయిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ కాంపిటీషన్ నుంచి ఎలా తప్పించుకోవాలని ముకుంద రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆదర్శ్ ఫ్లవర్స్ పట్టుకొని వస్తాడు. ఇంకా ఆదర్శ్ మోకాళ్ళపై కూర్చొని ఐ లవ్ యూ ముకుంద, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, సే ఐ లవ్ యూ టూ అని ముకుందని అడుగుతాడు. ఆదర్శ్ ఏంటి ఇదంతా, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఏంటి అని ముకుంద అడుగుతుంది. అదా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేద్దామని ఇలా చేస్తున్నాను. కాంపిటీషన్లో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, డాన్స్ చేయడం అలాంటివి, అందుకనే ప్రాక్టీస్ చేద్దామని ఇలా చేస్తున్నాను అని ఆదర్శ్ అంటాడు. ఆదర్శ్ నాకు ఇదంతా ఇష్టం లేదు, అసలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడమే ఇష్టం లేదు అని ముకుంద చెప్తుంది. నేనంటే నీకు ఇష్టం అంటేనే కదా నేను తిరిగి వచ్చాను, మళ్ళీ ఇదంతా ఏంటి అని, అంటే నా పక్కన నిల్చోవడం ఇష్టం లేదా నీకు అని ఆదర్శ్ అంటాడు. అలా ఏం లేదు, అందరి ముందు డాన్స్ చేయడం, ప్రపోజ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. చూడు ఆదర్శ్, అమ్మాయిలందరూ ఒకే రకంగా ఉండరు. ఇప్పుడు కృష్ణ చూడు, అందరి ముందు గలగలా మాట్లాడుతుంది, డాన్స్లు ఏవైనా చేసిస్తుంది అందరి ముందు, కానీ నేను అలా కాదు. నేను ఒక లోకం క్రియేట్ చేసుకుని అందులోనే బ్రతకాలి అనుకుంటాను. ఇంకా మీరు లేని 2 yearsలో ఒంటరితనం బాగా పెరిగిపోయింది, అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి డాన్స్ చేయాలి, ప్రపోజ్ చేయాలంటే ఎలా ఆదర్శ్? ఎలాగైనా మనం ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయట్లేదు అని ఏంటో వాళ్ళని ఒప్పించండి అని ముకుంద అంటుంది. ఇవన్నీ నాకు మాత్రమే ఎందుకు చెప్తావు ముకుంద, బయటికి రమ్మని డస్ట్ అలర్జీ అంటావు, డాన్స్ చేయాలి అంటే అందరి ముందు చేయలేను అంటావు, ఇవన్నీ అందరికీ చెప్పొచ్చు కదా, నాకు మాత్రం ఎందుకు చెప్తున్నావు అనే ఆదర్శ్ అడుగుతాడు. చెప్పాను కదా, అందరి ముందు చెప్తే డౌట్ వస్తుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనుకుంటారు, అందుకే నీకు చెప్తున్నాను అని ముకుంద అంటుంది. మరి నేను చెప్తే డౌట్ రాదా ముకుంద? అసలే ఆ మధు మనపై డౌట్ పడి తొండా అని ఇప్పటికీ ఇరిటేట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కాంపిటీషన్ వద్దు అని చెప్తే ఇంకా అనుమానం పెరిగిపోతుంది. ప్లీజ్ ఆదర్శ్, ఏదో ఒకటి చేయి, నాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు అని ముకుంద అంటుంది. ఇంకా మరోవైపు మురారి, కృష్ణ ఇద్దరు టిఫిన్ చేయడం కోసం బయటకు వెళ్తారు. అక్కడ టిఫిన్ చేస్తూ ఉండగా కృష్ణ డల్గా ఉంటుంది. ఏమైంది కృష్ణ, డల్గా ఉన్నావు, గుడికి వెళ్ళావు కదా, పూజారి గారు ఏమన్నారు అంటే, గుడిలో ఏకంగా హారతే ఆరిపోయింది, ఇంట్లో అలా జరిగింది అని, గుడికి వెళ్తే గుడిలో కూడా అలాగే జరిగింది అని కృష్ణ అంటుంది. మరి పూజారి ఏమన్నారు కృష్ణ అని మురారి అంటే, ఏమంటారు, కష్ట సుఖాలు అందరికీ కామన్, బ్రహ్మరాసిన నాథుడు ఎవరు మార్చలేరు అన్నారు అని కృష్ణ అంటుంది. అలా ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటారు. చూసారు ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.